నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మన దేహంలో ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ రావడం మనం చూస్తూ ఉంటాం. కళ్ళకు వస్తే కండ్ల కలక అని, కాలేయానికి వస్తే హెపటైటిస్ అని, అపెండిక్స్కు వస్తే హెపెండిసైటిస్ అని చెప్పుకోవడం మనందరికీ తెలిసిందే. మరి శరీరంలోని అన్ని అవయవాలకు మాదిరిగానే మన ఒంట్లోని రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే అవుననే సమాధానం చెబుతారు డాక్టర్లు. రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ను మనం వాడుక భాషలో రక్తం విషంగా మారిపోయిందని వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. వైద్య పరిభాషలో సెప్టిసీమియా లేదా సెప్సిస్గా పిలిచే ఈ పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? ఇది ఎందుకంత ప్రమాదకరం? సెప్సిస్ సోకినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సెప్సిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉండకూడదు. రక్తంలోకి బ్యాక్టీరియా లేదా వైరస్ చొరబడితే అవి రక్త ప్రవాహంలోకి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. రక్తం మన దేహంలోని ప్రతి అవయవానికి చేరి పోషకాలను అందిస్తుంది. కాబట్టి ఈ హానికారక సూక్ష్మజీవులు అలాగే ఆ ప్రమాదకర రసాయనాలు సైతం ప్రతి అవయవానికి చేరి అవయవాలన్నింటికీ వాపు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ వస్తే అది చాలాసేపటి వరకు ఆ అవయవానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందేమో గాని రక్తానికి ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అది చాలా త్వరితంగా దేహమంతా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా రక్తం ఇన్ఫెక్షన్కు గురి కావటాన్ని సెప్టిసీమియా అంటారు. దీన్నే డాక్టర్లు సంక్షిప్తంగా సెప్సిస్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలా దేనివల్లైనా రక్తం విషపూరితం కావచ్చు. అలాగే ఒక్కోసారి మన శరీరంలోకి ఏవైనా పరాన్న జీవులు ప్రవేశించటం, అవి మన శరీరంలోకి విషపూరితమైన వ్యర్థాలను విసర్జించటం వల్ల శరీరంలోని ఆ భాగం విషపూరితమవుతుంది. క్రమంగా అది శరీరమంతటికి పాకుతుంది. సెప్టిసీమియా అంటే ఏదన్నా బ్యాక్టీరియా, ముఖ్యంగా బ్యాక్టీరియాలు రక్తంలోకి ప్రవేశించడాన్ని సెప్టిసీమియా అంటారు. నార్మలీ బ్లడ్ అనేది ఒక స్టెరైల్ టిష్యూ. అంటే మన చర్మం కానివ్వండి, శరీరంలో వివిధ రకాలైనటువంటి టిష్యూస్, మనం శ్వాస తీసుకునే టిష్యూ కానివ్వండి, లేకపోతే ఇంటెస్టినల్ ట్రాక్ట్ కానివ్వండి, ఇదంతా కూడా బయట నుంచి ఉన్నటువంటి బ్యాక్టీరియాల్ని లోపలికి వెళ్ళనివ్వవు శరీరంలోకి. ఎప్పుడైతే బయట నుంచి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ప్రవేశించగలుగుతాయో దాన్ని సెప్టిసీమియా అంటారు. అయితే రక్తంలో ప్రవేశించినటువంటి క్రిములకి, అది బ్యాక్టీరియా కావచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు, దానికి శరీరం కనుక ఒక డిస్రెగ్యులేటెడ్గా అంటే అతిగా ప్రతిస్పందించటం లేదా అవాంఛితంగా స్పందించడాన్ని మనం సెప్సిస్ అంటాం. సో రెండిట్లో చాలా చిన్న తేడా ఉంది. సెప్టిసీమియా అంటే బ్యాక్టీరియా లోపలికి రావటము, సెప్సిస్ అంటే శరీరం దానికి స్పందించటం, అతిగా స్పందించి తనని తాను హాని చేసుకునే విధంగా స్పందించటాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ రావచ్చండి. యూజువలీ ఏదన్నా ఇన్ఫెక్షన్ తర్వాత ఇది రావడం జరుగుతుంటుంది. సెప్సిస్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం దీన్ని చూస్తుంటాం. కామన్గా మనం దీన్ని చూసేది హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్లో. దీన్ని నోజోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఒక ఆపరేషన్ కోసం కానివ్వండి, వేరే ఇంకేదన్నా ఇబ్బంది కోసం కానివ్వండి, హార్ట్ అటాక్ వచ్చి కానివ్వండి, ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వాళ్ళకి హాస్పిటల్లో రకరకాలైనటువంటి ప్రొసీజర్స్ జరుగుతుంటాయి. చిన్న వీనస్ క్యాథెటర్ పెట్టడం దగ్గర నుంచి, ఒక యూరినరీ ట్రాక్ట్ కోసం అంటే యూరిన్ ఫ్లో కోసం ఫోలీస్ క్యాథెటర్ వేయడం దగ్గర నుంచి, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఒక వెంటిలేటర్ కోసం ఎండోట్రికల్ ఇంట్యూబేషన్ కానివ్వండి, ఎక్మో లాంటి ప్రొసీజర్స్ వరకు. సో కామన్గా సెప్సిస్ వచ్చేది ఐసీయూ సెట్టింగ్స్లో. ఎవరిలో అయితే ఈ ప్రొసీజర్స్ ద్వారా నార్మల్ బ్యారియర్స్ మనం బ్రీచ్ చేస్తున్నామో, శరీరం యొక్క రక్షణ కవచాన్ని మనం ఎక్కడైతే బ్రీచ్ చేస్తున్నామో దాని ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఆర్ సెప్సిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని నోజోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. కానీ ఇది అందరిలో ఇలానే వస్తుందన్నటువంటి రూల్ ఏమీ లేదు. కమ్యూనిటీ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే నార్మల్గా ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళలో, కమ్యూనిటీలో ఉంటున్నటువంటి వాళ్ళలో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల్లో వచ్చేటువంటి న్యూమోనియా కావచ్చు,
కడుపులో వచ్చేటువంటి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ఇంటెస్టైన్లో ఉన్నటువంటి అంటే యూరినరీ బ్లాడర్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, కిడ్నీకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, ఎముకలకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదన్నా శరీరం భాగంలో నుంచి ఆ ఇన్ఫెక్షన్ కనుక రక్తంలో ప్రవేశించి దానికి శరీరం అతిగా స్పందిస్తే దాని ద్వారా కూడా సెప్టిసిమియా రావచ్చు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చేటువంటి సెప్సిస్. సెప్సిస్ అనేది నిజానికి ఓ ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ ఇది ఒక అనివార్యమైన స్థితి. ఎందుకంటే మన దేహంలో ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ సోకటమో గాయాలు కావటమో జరిగినప్పుడు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అలాంటి ప్రతిస్పందన కాస్త వికటించి దేహమంతా పాకుతూ పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సెప్సిస్ 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి సెప్సిస్, రెండోది సెప్టిక్ షాక్. ఈ 2 పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్స్ ఇస్తూ సదరు ఇన్ఫెక్షన్ను కట్టడి చేసేలా చికిత్స చేయాల్సి ఉంటుంది. సెప్టిసిమియా లేదా సెప్సిస్ ఎవరికైనా సోకవచ్చు. అయితే కొంతమందిలో సెప్సిస్ ఏర్పడే పరిస్థితి మరింత ఎక్కువ. బాగా పసివాళ్ళు, పిల్లలు, వయోవృద్ధులు, షుగర్ జబ్బు, క్యాన్సర్, కిడ్నీలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నవారు, తీవ్రంగా ఒళ్ళు కాలిపోయి గాయాలకు గురైన వారు, ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులు, శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు, మద్యానికి బానిసలుగా మారిన వాళ్ళు, రోగ నిరోధక వ్యవస్థ బాగా బలహీనంగా ఉన్న ఎయిడ్స్ రోగులు, కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులు, వీరందరికీ సెప్సిస్ ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనో సప్రెసెంట్స్ వంటి మందుల్ని వాడే వాళ్ళకి కూడా సెప్సిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతారు నిపుణులు. యూజువల్గా ఎవరి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదో, ఎవరి ఇమ్యూనిటీ డిస్ఫంక్షనల్గా ఉందో వాళ్ళు సెప్సిస్కి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇమ్యూనిటీ సప్రెస్డ్ అయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కామన్గా చూడాలంటే కనుక డయాబెటీస్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, 10 సంవత్సరాలు డయాబెటీస్ దాటిన తర్వాత కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, అలానే ఎల్డర్లీ పీపుల్ అంటే వయస్సు 75 అలా దాటినటువంటి వాళ్ళు, లేదా ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తున్నటువంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పారెంటరల్ న్యూట్రిషన్ అంటే నోట్తో తినలేకుండా వేరే ఇన్ఫెక్షన్ అంటే వేరే ట్యూబ్ ద్వారా కానివ్వండి, డైరెక్ట్గా వెయిన్ ద్వారా కానివ్వండి న్యూట్రిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇలా పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి, అలానే హాస్పిటల్లో ప్రొసీజర్స్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సెప్సిస్ వచ్చేటువంటి అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. సెప్సిస్ అనేది జనరల్గా జ్వరంతోనే మొదలవుతుంది, జ్వరంతో రిలేట్ అయి ఉంటుంది. అయితే పెద్దవాళ్ళలో అలా జరగకపోవచ్చు. అంటే 75 సంవత్సరాలు దాటిన వాళ్ళలో జ్వరం లేకుండా కూడా మనం సెప్టిక్ షాక్స్ చూస్తుంటాం. కానీ నార్మల్ అండర్స్టాండింగ్ కోసం యూజువల్గా జ్వరంలాగా మొదలైనటువంటి జబ్బు సెప్సిస్లోకి వెళ్తున్నప్పుడు ఆర్గన్ డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆర్గన్ డిస్ఫంక్షన్లో భాగంగా చర్మం చల్లగా అయిపోవటం, నీరసం వచ్చేయటం, లేచి కూర్చుంటే కళ్ళు తిరగటం, మాట క్లియర్గా ఉండకపోవటం, ఆలోచన క్లియర్గా ఉండకపోవటం, ఏదేదో మాట్లాడుతూ ఉండటం, మూత్రం ఆగిపోవటం, ఇలాంటి లక్షణాలతోటి జనరల్గా సెప్సిస్ ప్రజెంట్ అవుతుంటుంది. సో ఇన్ఫెక్షన్ వలన ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోతుందో, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవటం వలన శరీరంలో ఉన్నటువంటి వివిధ అంగాలకు చేరవలసినటువంటి రక్త ప్రసరణ సరిగ్గా ఎప్పుడైతే జరగదో, ఎప్పుడైతే ఆ రక్త ప్రసరణ తగ్గిపోవటం వలన వాటి కార్యాలయం సరిగ్గా చేయలేకపోతాయో అప్పుడు ఆ కండిషన్ని సెప్సిస్ లేదా సెప్టిక్ షాక్ అని అంటారు. మన దేశంలో ప్రతి ఏటా 2% మంది సెప్సిస్ బారిన పడుతున్నారని ఒక అంచనా. పొట్టపేగుల్లో అల్సర్లతో బాధపడే వారికి, గుండె ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వారికి సెప్సిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మెదడు వాపు, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలికంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి, సెల్యులైటిస్ వంటి చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లతో సతమతమయ్యే వారికి సెప్సిస్ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రక్తాన్ని విషంగా మార్చే సెప్సిస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం విషపూరితమైనప్పుడు సెప్సిస్ బారిన పడ్డప్పుడు రోగులు చురుకుదనాన్ని పూర్తిగా కోల్పోయి అయోమయానికి గురవుతూ ఉంటారు. తన పరిస్థితి పూర్తిగా దిగజారిందని, మరణం ఖాయమని భయపడుతూ ఉంటారు. తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది, మాటలు తొట్రుపడుతూ ఉంటాయి, వేగంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. పొట్టలో వికారం, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి.
విపరీతమైన కండరాల నొప్పులు ఉంటాయి. మూత్రం కొద్దిగా మాత్రమే వస్తూ ఉంటుంది. చర్మం చల్లబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రంగు కూడా మారుతుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. స్పృహ సరిగా ఉండదు. సెప్సిస్ మరింత తీవ్రంగా మారినప్పుడు ప్రమాదకరమైన సెప్టిక్ షాక్ స్థితిలోకి వెళుతూ ఉంటారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఆ వ్యక్తికి ఇటీవల ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉన్నా లేదా శస్త్రచికిత్సలు ఏమైనా జరిగినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సెప్సిస్ చికిత్సకి ముందుగానే డాక్టర్కు ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి. సెప్సిస్ని నిర్ధారించడానికి మనకు కావాల్సింది రెండు విషయాలు. ఒకటి, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ వలన బాడీలో బీపీ తగ్గిపోయిందా లేదా, ఏ రకంగా ఎంత ఫ్లూయిడ్ ఇచ్చినా పెరగకుండా బీపీ తగ్గిపోతుందా లేదా, ఐనోట్రోప్స్ అనేటువంటి మందులు అవసరం పడుతున్నాయా లేదా, అంటే రక్త సరఫరాని కానీ లేదా బీపీని కానీ పెంచేటువంటి మందులు అవసరం పడుతున్నాయా లేదా, ఈ రెండు ఉంటే సెప్సిస్ ఉన్నట్టు. అయితే దీన్ని నిర్ధారించడానికి ఇంకో రకమైనటువంటి క్రైటీరియా కూడా ఉంటాయి. సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటారు. అంటే టెంపరేచర్ 100 కన్నా ఎక్కువగా ఉండటం, ఊపిరి తీసుకునేటువంటి రేట్ నార్మల్గా ఉన్నటువంటి 18 కన్నా కూడా ఎక్కువగా ఉండటం, అలానే హార్ట్ రేట్ అనేది 90-100 కన్నా ఎక్కువగా ఉండటం, అలానే బ్లడ్లో డబ్ల్యూబీసీ కౌంట్ అనేది 11,000 కన్నా ఎక్కువగా ఉండటం లేదా బాగా తక్కువగా ఉండటం, ఈ క్రైటీరియా మీట్ అవుతున్నటువంటి వాళ్ళని సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటారు. ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫెక్షన్ వాళ్ళలో కనుక ఉంటే వాళ్ళకి సెప్సిస్ ఉన్నట్టు. సో సెప్సిస్లో చికిత్స అనేది ఇన్వెస్టిగేషన్స్తో పాటు సైమల్టేనియస్గా జరగాలి. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. దీన్ని మనం తీరిగ్గా ట్రీట్ చేద్దాం అనేటువంటి అవకాశం మనకు ఉండదు. సో త్వరగా డయాగ్నోస్ చేసి వెంటనే ట్రీట్ చేయాల్సినటువంటి కండిషన్స్లో సెప్సిస్ ఒకటి. సో దీనికోసం జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్స్ మొదలు ఏ ఇన్ఫెక్షన్ వలన సెప్సిస్ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఎక్కడుంది, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే మలేరియా సంబంధించినటువంటి ఇన్ఫెక్షనా, లేదా జస్ట్ వైరీమియానా, డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షనా. సో ఒక సింపుల్ బ్లడ్ పిక్చర్ దగ్గర నుంచి మలేరియా, డెంగ్యూకి సంబంధించినటువంటి పరీక్షలు, అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి పరీక్షలు, టిపికలీ బ్లడ్ కల్చర్స్ కానీ యూరిన్ కల్చర్స్ కానీ, అలానే ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందనే దానికోసం చేసేటువంటి పరీక్షలు, ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానివ్వండి, చెస్ట్ ఎక్స్రే కానివ్వండి, అవసరమైతే సిటీ స్కానింగ్ కానివ్వండి, మెదడులో ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న అనుమానం ఉంటే కనుక వెన్నుపూసలోంచి తీసేటువంటి వాటర్ సిఎస్ఎఫ్ లంబార్ పంక్చర్ కానివ్వండి, ఇలా ఎముకల్లో ఉంటే కనుక బోన్కి సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి, ఇలా సెప్సిస్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే సెప్సిస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఉంది అంటే అది ఏ బ్యాక్టీరియా తెలుసుకోవడానికి, ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షలు ఉంటాయి. సెప్టిసీమియాతో బాధపడే రోగుల్లో చాలామందికి తొలుత ఏదో ఒక అవయవానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది ప్రభావితమవుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఏ భాగం ప్రభావితమైందో, అంటే ఉదాహరణకు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె లేదా మెదడు, ఇలా ఏ భాగానికి తొలుత ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు అన్ని అవయవాలు ప్రభావితమైపోయి అవన్నీ విఫలమయ్యే అవకాశం ఉంది. దీన్నే మళ్ళీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటారు. ఈ లక్షణాల ఆధారంగా సెప్టిసీమియాను అనుమానించటం, గుర్తించటం జరుగుతుంది. ఇక చాలా సందర్భాల్లో రక్త పరీక్ష, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో కూడా సెప్టిసీమియాను తెలుసుకోవడంతో పాటు దాని తీవ్రతను కూడా అంచనా వేసే అవకాశం ఉంది. ఇలాంటి పరీక్షల ఆధారంగా తదుపరి చేయాల్సిన చికిత్సను కూడా నిర్ణయిస్తారు. సెప్సిస్కి చికిత్స అనేది ముఖ్యంగా ఫస్ట్ ఆర్గన్ పర్ఫ్యూషన్ని పెంచడంతో కూడుకొని ఉంటుంది. ఫస్ట్ సెప్సిస్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక ఇన్ఫెక్షన్ వలన బీపీ పడిపోవడాన్ని మనం సెప్సిస్ అంటాం. సో పడిపోతున్నటువంటి బీపీ ద్వారా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినకుండా ఫస్ట్ బీపీ పెంచడానికి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ బేసిస్ మీద ఫ్లూయిడ్స్ని ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం యాజ్ అ సెకండరీ థింగ్, ఏ ఇన్ఫెక్షన్ ఇది, ఏ ఆర్గన్లో నుంచి వస్తున్నటువంటి ఇన్ఫెక్షన్ ఇది, సో అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎలాంటివి, వాటికి పనిచేసేటువంటి మోస్ట్ లైక్లీ యాంటీబయాటిక్ ఏది, దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సరైనటువంటి మోతాదులో సరైనటువంటి విధానంలో యాంటీబయాటిక్ అడ్మినిస్టర్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయటము, ఎర్లీ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ని స్టార్ట్ చేయటము సెప్సిస్ ట్రీట్మెంట్లో మొట్టమొదటి అన్నిటికంటే వైటల్ స్టెప్స్. అయితే దీనితో పాటు సైమల్టేనియస్గా సెప్సిస్ దేనివల్ల వస్తుంది, ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వస్తుంది తెలుసుకొని ఆ ఆర్గన్కి సపోర్టివ్గా చేసేటువంటి ప్రక్రియలు. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా వల్ల వస్తుంది సెప్సిస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడుతుందా లేదా, ఆక్సిజన్ అనేది జస్ట్ సింపుల్ ప్రాంగ్స్తో ఇస్తే సరిపోతుందా, నేజల్ మాస్క్ పెట్టాలా, హై ఫ్లో క్యాథెటర్స్ పెట్టాలా, వెంటిలేటర్ ద్వారా ఇవ్వాలా, లేదా ఎక్మో దాకా అవసరం అవుతుందా అని డిటర్మిన్ చేసుకొని తద్వారా చేయటం అనేటువంటి ఆర్గన్ని సపోర్ట్ చేసేటువంటి కేర్. కిడ్నీ నుంచి వస్తున్నటువంటి దానికి డయాలిసిస్ అవసరం పడుతుందా, లేదా సెప్సిస్ వలన కిడ్నీ ఫెయిల్యూర్ అయింది వాళ్ళకి డయాలిసిస్ అవసరం పడుతుందా, ఇలాంటి థెరపీస్ కూడా సెప్సిస్లో అంతర్భాగంగా ఉంటాయి. సో సెప్సిస్కి బ్లడ్ ప్రెషర్ బిల్డ్ చేయడానికి, సర్క్యులేషన్ని మెయింటైన్ చేయడానికి, అలానే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి, ఆర్గన్స్ని సపోర్ట్ చేయడానికి ఇలా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రక్తం గడ్డగట్టకుండా, అలానే కడుపులో అల్సర్స్ రాకుండా ఇలా సపోర్టివ్గా చేసేటువంటి కేర్, ఇలా రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ కలిసి సెప్సిస్ యొక్క చికిత్సగా చెప్పబడుతుంది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో సెప్సిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్తో పాటు అనేక సంస్థలు జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. సెప్సిస్ సోకిన ప్రతి 5గురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో సెప్సిస్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణాంతకంగా పరిణమించే సెప్సిస్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షల్లో రక్తం విషపూరితమైందని తేలగానే అత్యవసరంగా 2 అంచెల్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. మొదటిది యాంటీబయాటిక్స్ ఇవ్వటం, రెండోది దేహంలోని అంతర్గత అవయవాలను రక్షించటం. ఇందుకోసం కృత్రిమంగా శ్వాస అందిస్తారు. సెలైన్తో సహా అవసరమైన ఇతర ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించటం మొదలు పెడతారు. సెప్సిస్ అని అనుమానించినప్పుడు అందుకు కారణమైన బ్యాక్టీరియాను అదుపు చేసేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ ఇవ్వటం మొదలు పెట్టేస్తారు. ఆ వెంటనే సదరు ఇన్ఫెక్షన్కు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేసి నిర్దిష్టంగా ఆ సూక్ష్మజీవిని నిర్ధారణ చేశాక అందుకు అవసరమైన మందులను మారుస్తారు. రోగి శరీరంలో సెప్సిస్ ఏ భాగం నుంచి వ్యాపించటం ప్రారంభమైందో గుర్తించిన వెంటనే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేస్తున్న కణజాలాన్ని, వాచిన ప్రాంతంలోని చీమును తొలగించటం మొదలు పెడతారు. ఇందుకోసం అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స చేసిన వారికి ఉపయోగించిన ట్యూబ్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుందని గుర్తించినప్పుడు వాటిని తొలగించటమూ చేస్తారు. ఇటీవలి కాలంలో రీకాంబినెంట్ యాక్టివేటెడ్ ప్రోటీన్ సి అనే ఇంజెక్షన్లు, ఎండోటాక్సిన్ యాంటగానిస్ట్, గ్రాన్యులోసైట్ మ్యాక్రోఫేజ్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్తో పాటు రక్తనాళం ద్వారా ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అందించటం ద్వారా చికిత్స చేస్తున్నారు. సెప్సిస్ని నివారించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఒక ఇన్ఫెక్షన్ని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి హోస్ట్ ఫ్యాక్టర్స్ మనం మాడిఫై చేసుకోగలిగిన, లేదా ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియాని మనం ఎర్లీగా మనం ట్రీట్ చేయగలిగిన, లేదా ఆ ఇన్ఫెక్షన్ని ప్రమోట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ తగ్గించుకోగలిగిన, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు పారెంటల్ న్యూట్రిషన్ కానివ్వండి, లేదా ఐసీయూలో స్టే కానివ్వండి, అన్వాంటెడ్ క్యాథెటర్స్ కానివ్వండి, చిన్న చిన్న విషయాలకి ఫోలీస్ క్యాథెటర్లు వేసుకోవటం, ఐవీ లైన్స్ పెట్టుకోవటం, ఇలాంటివి అవాయిడ్ చేసుకోగలిగిన, వీటిని అన్నిటి ద్వారా మనం సెప్సిస్ని అవాయిడ్ చేసుకోగలుగుతాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టు హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్లో షుగర్ని కంట్రోల్ పెట్టుకోవటం, ఇలాంటి ఇమ్యూనో సప్రెసెంట్ వాళ్ళలో ఇన్ఫెక్షన్ రాగానే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ని ఆపటము, ఇవన్నీ కూడా సెప్సిస్ని ప్రివెంట్ చేయడంలో వాటి రోల్ తప్పకుండా ప్లే చేస్తాయి. ఏ చికిత్స జరిగినప్పటికీ కూడా సెప్సిస్లో ఉన్న వాళ్ళలో 10 మందిలో 3 నుంచి 4 యూజువల్గా చనిపోవటం అనేది జరుగుతుంటుంది. సో సెప్సిస్ అనేది చాలా ప్రాణాంతకమైనటువంటి ఇన్ఫెక్షన్, అంటే ప్రాణాంతకమైన దశకి చేరినటువంటి ఇన్ఫెక్షన్. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అతి త్వరగా దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేసుకోవటం ద్వారానే మనం దానికి బెస్ట్గా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ప్రాణాంతకంగా పరిణమించే సెప్సిస్ను నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు.
తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మలమూత్ర విసర్జనల తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఫ్లూ, నిమోనియా వంటివి సోకకుండా చూసుకోవాలి. గాయాలైనప్పుడు లేదా చర్మం గీసుకుపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కొని గాయం తగ్గే చికిత్స తీసుకోవాలి. గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వంటి మందులను విచక్షణారహితంగా వాడకూడదు. మధుమేహం ఉన్నప్పుడు దాన్ని నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు క్రమం తప్పకుండా డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిమోనియా, ఇన్ఫ్లుయెంజా వంటి జబ్బులకు ఇప్పుడు వ్యాక్సిన్స్ లభ్యమవుతున్నాయి. స్తోమతను బట్టి పెద్దలు వాడాల్సిన వ్యాక్సిన్లను తీసుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలు సెప్సిస్ను చాలా వరకు నివారిస్తాయి. సెప్సిస్ అనేది ప్రమాదకరమైన పరిస్థితి అయినప్పటికీ సత్వరమే గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. సెప్సిస్ తాలూకు అనుమానిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కీలకమైన అవయవాలకు చేరితే మాత్రం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. పరిస్థితులు అంతవరకు వెళ్లకుండా ముందే తగిన వైద్య సాయం తీసుకోవాలి.